హాయ్ ఫ్రెండ్స్, పాలక్ రోటీ, పాలక్ పన్నీర్, పాలక్ దోస, పాలకూర పప్పు. ఇలా పాలకూరతో ఏ రెసిపీ చేసినా పాలకూరలో ఉన్న గ్రీన్ కలర్ పోకుండా ముందుగా పాలకూరని ఎలా కుక్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను 4 కట్టల వరకు పాలకూర తీసుకున్నాను. ఒక్కో కట్టకి ఇలా ఒక థ్రెడ్తో కట్టేసి ఉంటారు కదా, థ్రెడ్ వరకు ఇలా కత్తితో కట్ చేసేయండి. ఇప్పుడు ఆకుల్లో పండిపోయిన ఆకులున్నా లేదా ఆకులకి ఏమన్నా హోల్స్ పడి ఉంటే ఆకుల్ని తీసి పడేయండి. ఉదిరిపోయిన కాడలు తీసేసాం కాబట్టి ఇలా ఆకులకి కొంచెం లేత కాడలున్నా పర్లేదు. ఇలాగే 4 కట్టల పాలకూరని నీట్ గా కట్ చేసేసుకొని పండిపోయిన ఆకులుంటే సపరేట్ చేసుకొని ఈ పాలకూర మొత్తంని వాటర్ లో వేసుకొని 3 to 4 times వాటర్ ని చేంజ్ చేస్తూ ఆకుని నీట్ గా క్లీన్ చేసుకోండి. చూసారా, ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు ఆకులో ఎంత మట్టి ఉందో. ఇలా క్లీన్ చేసుకున్న ఆకుని రెడీగా పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మంచినీళ్ళు తాగే గ్లాస్తో 3 glasses వరకు వాటర్ని హీట్ చేసుకొని నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించండి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర వేసి ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత కుక్ చేసుకున్న పాలకూరని ఇలా ఐస్ క్యూబ్స్ వేసిన చల్లటి నీళ్ళల్లో ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసి పాలకూర మొత్తం వేసేయండి. ఇలా చల్లటి నీళ్ళలో పాలకూర వేయడం వల్ల కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. చల్లటి నీళ్ళలో పాలకూరని ఒక 5 నిమిషాలు ఉంచేసి ఎక్సెస్ వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఆకుని గట్టిగా ఇలా చేత్తో పిండేసి ఒక ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి. పాలకూరని కొంచెం నీళ్లు మరిగాక వేసి 5 నిమిషాలన్నా ఉడికించవచ్చు. లేదా నీళ్లు బాగా మరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి నీళ్ళల్లో ఈ పాలకూర వేసి ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత ఇలా ఐస్ కోల్డ్ వాటర్ లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ ని బ్లాంచింగ్ అంటాము. ఇలా కుక్ చేసుకున్న పాలకూరని ఏ రెసిపీలోకైనా యూస్ చేసుకోండి. ఇలా పాలకూరని ముందుగా కుక్ చేయడం వల్ల పాలకూర నుండి పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలాగే పాలకూరలో ఉన్న గ్రీన్ కలర్ చేంజ్ అవ్వకుండా మీరు ఏ రెసిపీ చేసినా గ్రీనిష్ కలర్ లోనే వస్తుంది. ఆకుకూరలతో ఏ రెసిపీ చేసినా మూత పెట్టకుండా కుక్ చేయాలి. అప్పుడే కూర కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.